రకరకాల అవతారాలు, రకరకాల చేష్టలు భగవంతుడి. అహం భక్త పరాధీన. ఏమంటున్నాడు దూర్వాసముని? శాపం పెట్టి దూర్వాసముని కోపంతో అంబరీషుణ్ణి కాల్చేద్దాం అనుకున్నాడు. తన క్రోధాగ్నితో ఎంతో మందిని కాల్చేశాడు ఆయన. ఏముందిలే నలిపేద్దాం అనుకున్నాడు అంబరీష్ మహారాజుని పరీక్ష పెట్టి. ఏంటి వైష్ణవుడితోనా నీ ఎకశకాలు? అప్పుడు భగవంతుడి సుదర్శన చక్రం అంబరీష్ మహారాజుకి ఎప్పుడు నిత్యం ఆయన కోసం భగవంతుడు స్వయంగా సుదర్శన చక్రాన్ని సేవలో అపాయింట్మెంట్ చేశాడు. ఎవరైనా తన భక్తుడి పైకి ఏదైనా శత్రువు కనుక వస్తే ఈ సుదర్శనుడు వెళ్ళి యుద్ధం చేసేసేవాడు. సుదర్శన చక్రమే గిర్రని తిరుగుతూ వెళ్ళి అందరినీ, శత్రువులకు భయం. ఎందుకు? అంబరీష్ మహారాజు రోజు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు పడుకునేంత వరకు ఎప్పుడూ సేవలే సేవలు. రాజుగారు అయిండు కూడా ఇంట్లో గుడి పెట్టుకొని రాజభవనంలో గుడిలో సేవ చేసుకుంటూ కూర్చునేవాడు. అయ్యో తన భక్తుడు సేవలో ఉన్నాడు, మరి రాజు అయితే మరి రాజుగారి పని ఎవరు చేస్తారంటే తను చేసేవాడు. తన సుదర్శన చక్రాన్ని పెట్టి శత్రువులు ఎవరు రాకుండా కాపలాగా తన తన యొక్క ఆయుధం అంటే తనే. భగవంతుడి ఆయుధాలకి ఏం భేదం ఏమి ఉండదు. గుణాలకి, రూపానికి, నామానికి, వస్త్రాలకి, ఆభరణాలకి భగవంతుడికి ఏం భేదం లేదు. అలా శత్రువుల నుంచి తన రాజ్యాన్ని రక్షించాడు. అయితే ఆ సుదర్శనుడు వెంటబడ్డాడు దుర్వాసుడు. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాడు. రక్షించయ్యా, రక్షించి సుదర్శన చక్రం యొక్క క్రోధాగ్ని నుంచి జల తిరుగుతూ మండుతూ ఆ తేజోమయం ఆ యొక్క సుదర్శన చక్రం నుంచి వెలువడే ఆ తేజస్సు ఎంత భయంకరంగా ఉందంటే వీపు కాలిపోతుంది అనమాట. వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంటే శివుడి దగ్గరికి వెళ్ళాడు. నేనేం చేస్తాను బాబు, నా శక్తిలే ఉన్నాయి, నేనేదో చిన్న చితక దేవతని, బ్రహ్మదేవుడు, నా వల్ల ఏమైంది? నా వల్ల కూడా కాదు. ఆయన సర్వేశ్వరుడు, ఆయన యొక్క ఆయుధం ఇది అంటే ఆయనే అది. ఆయన్ని ఎదిరించే శక్తి మాకు లేదు అంటే ఇంక మరి విష్ణు దగ్గరికి వెళ్తే నేనేం చేయగలను బాబు? నువ్వు చేసిన పనికి మా భక్తుడితో ఆడుకున్నావు. నేను భక్తుడికి అధీనుడైన నేను భక్తుడికి విరోధ కార్యాలు చేసిన నేను ఎలా రక్షించగలను? మా స్వామి మా భక్తుడు అంటే భగవంతుడు అంటున్నాడు. భగవంతుడు తనకు స్వామి అంటే భక్తుడు అంటే. మా స్వామి గారు ఏది చెప్తే అదే చేయాలి మేము. కాబట్టి మిమ్మల్ని రక్షించాలంటే మా స్వామి దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. అంటే అంబరీష్ మహారాజ్ దగ్గరికి. అంబరీష్ మహారాజ్ దగ్గరికి వచ్చి మళ్ళీ వేడుకుంటే ఆయన రక్షిస్తాడు. సుదర్శన శాంతించు అనగానే శాంతించేస్తాడు. అది అహం భక్త పరాధీన అంటే భగవంతుడు తను తానే అమ్మేసుకుంటాడు భక్తుడికి. మరి అమ్మేసుకోబోయే ముందర పరీక్ష పెట్టి ఆ తర్వాత చెక్ చేసి వీడి ప్రేమ నిరుపాధిక ప్రేమ, శుద్ధమైనటువంటి ప్రేమ అని చెప్పి తేలిన తర్వాత అప్పుడు ఎటువంటి కపటం ఉండకూడదు భక్తులకి. కపటం ఉంటే చాలా కష్టం. కుటిలత ఉండకూడదు. ఎటువంటి కపటం అంటే ఇది కైతవత అంటే మోసం చేసేతనం. అంటే ఏంటి? భగవంతుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఇంకా వాడి ప్రేమ వేరే చోట కూడా ఉండడం.